Hey, hi, hello students. Welcome back to our Shiva Physics Home channel. So in this video session, we are going to most important and we will discuss very important concept, very short answer questions for second year students. So all second year students are struggling now to learn how to easy way of all 2 marks questions. చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ లాంగ్ ఆన్సర్ 4 మార్క్స్ కంప్లీట్ చేసి ఉంటారు. కానీ షార్ట్ టైంలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఈ కంప్లీట్ వీడియోలో మీకు సింగిల్ లైన్ ఆన్సర్స్తో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఆ టోటల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఆ కంప్లీట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి ఈ కంప్లీట్ షార్ట్ వీడియోలో ఉంటుంది. కంప్లీట్ వీడియో చూడండి. డెఫినెట్గా మీకు ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ సింగిల్ లైన్ ఆన్సర్స్లో ప్రిపేర్ చేశాను. ఈ 50 క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేశాను, ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే 10 more than 12 క్వశ్చన్స్ అయితే 50 క్వశ్చన్స్లో వస్తాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వాళ్ళకు 9 to 10 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. అంటే 20 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు, ఐఎమ్ గ్యారంటీ. సో ఈ అన్ని క్వశ్చన్స్ని మనం డిస్కషన్ చేద్దాం. ఈ అన్ని క్వశ్చన్స్ మీకు సింగిల్ లైన్ ఆన్సర్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా క్వశ్చన్కి ఆన్సర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అండర్లైన్ కూడా చేస్తాను, అవన్నీ చూడండి కంప్లీట్గా. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సో ఇంకా మీకు ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్ స్టూడెంట్స్, వీఆర్ ఇన్ 2 మార్క్స్ లెసన్ వైజ్గా మీకు ప్రిపరేషన్ చెప్దామని చేశాను ఈ వీడియో. అండ్ అదేవిధంగా మన ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంట్ లెసన్స్ని ఎలా ఫోకస్ చేసి చదవాలి, ఆ ఇంపార్టెంట్ లెసన్స్ 2 మార్క్స్ వెయిటేజ్ని బేస్ చేసుకొని ఏ క్వశ్చన్స్ చదివితే మనం కంపల్సరీ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలం. అంటే మనకు ఓన్లీ 50 క్వశ్చన్స్ ఇక్కడ ప్లాన్ చేశాను ఓవరాల్గా. ఈ 50 క్వశ్చన్స్లో మనకి 100% తెలంగాణ వాళ్ళకైతే 12 to 13 క్వశ్చన్స్ గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ ఏపీ వాళ్ళకి మాత్రం ఐఎమ్ గోయింగ్ టు గ్యారంటీ ఆర్ గెస్సింగ్ ఈస్ 9 to 10 క్వశ్చన్స్ అనేటివి గ్యారంటీగా రావచ్చు. సో మీకు షార్ట్ టైంలో ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది మీకు చెప్తాను. కంప్లీట్ వీడియో చూడండి, యూ హ్యావ్ గెట్ సమ్ క్లారిటీ. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్ట్. వీడియో టుడేస్ ఫ్రమ్ రే ఆప్టిక్స్ నుంచి మీకు స్టార్ట్ చేస్తున్నాను. ఈ రే ఆప్టిక్స్ అనే లెసన్లో నుంచి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్. సో ఇందులో నుంచి మనం మోస్ట్లీ రాయాల్సింది ఏంటంటే ద లైట్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆబ్జెక్ట్ అరైవింగ్ ఎట్ ద ఐ లైన్స్ ఆఫ్ మే నాట్ గెట్ కన్వర్జ్డ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఫ్రమ్ ద రెటీనా, ఫ్రంట్ ఆఫ్ రెటీనా. ఈ ఫ్రంట్ ఆఫ్ రెటీనా అనేది ఇంపార్టెంట్. దిస్ డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ మయోపియా అంటాం. సో లేదా నియర్ సైట్నెస్ అని కూడా అంటాం. సో దీన్ని ఎలా మనం కరెక్ట్ చేయొచ్చు అంటే కాన్కేవ్ లెన్స్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా. ఇట్స్ ఆల్వేస్ టు అపోజిట్ టు ద మయోపియా అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ యూజింగ్ టు కాన్వెక్స్ లెన్స్. మనం ఒక డెఫినేషన్ సేమ్ రాస్తాం. సో ఇది బియాండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది. సో చూడండి, ఇట్స్ ఫోకస్ విల్ బి ఫార్మింగ్ ద బియాండ్ ద మిర్రర్. ఎలాగైనా డెఫినేషన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ క్వశ్చన్ ఏంటి చూడండి ఇక్కడ. డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. What is its units? The power of convex lens is equal to reciprocal of focal length. This is only the definition, the reciprocal of focal length, or you can write here it is a power of convex lens is equals to 1 by f. Also you can write the equation. So some way the question equations it does not possible. So again I write these equations, you can note in your notebook also. And now next question from the lesson, what is dispersion, which colors get relatively more dispersed. అంటే మనకు మోర్ డిస్పర్స్ అయ్యేది ఎప్పుడైనా వైలెట్ కలరే డిస్పర్స్ అవుతుంది. సో డిస్పర్షన్ అంటే ద స్ప్లిటింగ్ ఆఫ్ లైట్, వైట్ లైట్ ఇంటూ ద కాంపోనెంట్ ఆఫ్ కలర్స్ ఈజ్ నోన్ యాజ్ అ డిస్పర్షన్. వెబ్ జార్ ఈజ్ ఫార్మింగ్ నా. సో లైక్ కైండ్ ఆఫ్ దస్ ఎగ్జాంపుల్. సో మనకు లైట్ అనేది డిస్పర్స్ అవుతుందని చెప్పడం కోసం ఇదొకటి ఎగ్జాంపుల్ అని చెప్తున్నాం. సో 50 క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. ఈ 50 క్వశ్చన్స్లో నుంచి మనం గ్యారంటీగా క్వశ్చన్స్ వస్తాయని ప్లాన్ చేశాను. చాలా కష్టపడి మరీ ప్రిపేర్ చేశాను. సో కంపల్సరీ మీరు గెట్ ఇన్ అవుతారు. సో వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఫ్రమ్ రే ఆప్టిక్స్ సి. దిస్ ఈజ్ ఆల్సో ప్రాబ్లమ్స్. మనకు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక ప్రాబ్లం రాశాను. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజమ్. ఈ ప్రిజమ్ని బేస్ చేసుకొని వచ్చే ప్రాబ్లం. ఇది ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ద మినిమం డీవియేషన్ డిఎం ఈజ్ నథింగ్ బట్ ద మినిమం డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు n21 - 1 into a యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇది చెప్తాం. సో ఇక్కడ నుంచి మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ రాసి లాస్ట్కి n21 = 1.62 యాంగిల్స్ మనకు రాస్తే అక్కడ సరిపోతుంది. మనకి ఇక్కడ ఇదేం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఉండవు. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ యూజువల్లీ.
Now what is work function? It is almost dual nature of lesson discuss work function is a dual nature of matter lesson లో నుంచి డిస్కస్ చేస్తున్నాము. సో ద మినిమమ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు ఎలక్ట్రాన్ ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది మెటల్ ఈజ్ కాల్డ్ వర్క్ ఫంక్షన్ అంటున్నా. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మాత్రం కంప్లీట్గా అన్ని 5 స్టార్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అంటే ఈ 2 మార్క్స్లో కూడా 100% మనకి ఈ క్వశ్చన్స్ గ్యారంటీ క్వశ్చన్స్ అని చెప్తున్నా. సో ఇప్పుడు అదేవిధంగా మనకి వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే బిగినింగ్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం మనం. సో ఇలాంటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా చాలా ఈజీ క్వశ్చన్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడుగుతున్న క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. వెన్ ద లైట్ ఈజ్ సూటబుల్ frequency incident on the metal surface, the electrons are ejected or emitted from the metal surface. This phenomena is known as photoelectric effect antam. So give the example of photosensitive substance. Why are they called so? Photosensitive substance ఏంటి అని అంటే ఆల్కలీ మెటల్స్ ఆర్ కాల్డ్ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్స్ అంటాం. ఇంకా వీటికి ఎందుకు అలా పిలుస్తున్నాం అంటే బికాజ్ ఆల్కలీ మెటల్స్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్ వెన్ దే ఇల్యూమినేటెడ్ బై ఎ లైట్. సో లో వర్క్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఆల్కలీ మెటల్స్ ఎలా వర్క్ చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఎమిట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ రైట్ డౌన్ ఐన్స్టీన్ వర్క్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ సేస్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ మనకి ఇక్కడ వర్క్ ఫంక్షన్ ఇచ్చారు, ఎనర్జీ ఇక్కడ మనకి జనరల్గా దీనికి వర్క్ ఫంక్షన్ రాస్తే వర్క్ ఫంక్షన్ W ఈజ్ ఈక్వల్స్ టు h nu naught అని రాస్తాం. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వర్క్ ఫంక్షన్. సో టోటల్గా ఈ వర్క్ ఫంక్షన్ గురించి మనం రిలేటెడ్గా రాసుకుంటే ఇది మనకు ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సంబంధించిన ఈక్వేషన్ అని చెప్పొచ్చు. ఓకే, జనరలీ ఇక్కడ మనకు ఓవరాల్గా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఐన్స్టీన్ రాస్తే టోటల్ వర్క్ డన్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం మైనస్ h nu naught అని రాస్తాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫార్ములా ఫర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇది మనం యూజ్ చేస్తూ అక్కడ మనకు వేరు కైనెటిక్ ఎనర్జీ అంటే ఇది Ke అంటే కైనెటిక్ ఎనర్జీ, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ W అంటే వర్క్ అని చెప్తాం, వర్క్ ఫంక్షన్. సో ఇవన్నీ మనకి ఐన్స్టీన్ ఈక్వేషన్. నెక్స్ట్ రైట్ డౌన్ డి బ్రోగ్లీస్ ఈక్వేషన్. ఇది మనకు కూడా ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ చూడండి, డి బ్రోగ్లీ ఈక్వేషన్ డైరెక్ట్ ఓన్లీ మనం h ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై hp ఆర్ h బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h బై p లేకపోతే h బై mv అని రాసిన వీ విల్ గెట్ ఫుల్ మార్క్స్. ఇక్కడ మనకు వీటిని డిఫైన్ చేస్తాం, h అంటే ఏంటి అండ్ p అంటే ఏంటి వీటిని డిఫైన్ చేస్తాం. p అంటే మనకు తెలుసు, ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటాం లీనియర్ మూమెంటం. h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ అని కూడా మనకు తెలుసు, వాల్యూ రాయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ మీకు ఇక్కడ చెప్తున్నా చూడండి. నెక్స్ట్ 11th క్వశ్చన్, వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్ స్టేట్ ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఐసెన్బర్గ్ ఏం చెప్తున్నారంటే దిస్ ఈస్ ద ఈక్వేషన్, ద లీనియర్ మూమెంటమ్ అండ్ పొజిషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు మెజర్ ఎట్ ఎనీ టైమ్ same time. We cannot measure both position, momentum and momentum of an electron of the particle is at the same time. It is not possible. Okay na? So you can write this equation, delta x into delta p is approximately h by 2 pi. You can write it and you will get the 2 marks. And next, what are the basic block of communication system? We are entered into the communication system. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ మీద కూడా మీకు వీడియో కంప్లీట్గా చేశాను, చాలా డెప్త్గా డిస్కస్ చేసాము, అది ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏం చెప్తాం? వీ హ్యావ్ ఎ ట్రాన్స్మిటర్ వన్ అండ్ రిసీవర్ వన్ అండ్ ఛానల్. సో దిస్ 3 ఆర్ వెరీ మోస్ట్ బేసిక్ బ్లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్తాం. సో ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ఆల్సో చాలాసార్లు అడిగిన వాట్ ఈజ్ WWW, వరల్డ్ వైడ్ వెబ్. సో ఇట్ ఈస్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ అరౌండ్ ద క్లాక్ throughout the year అని చెప్తాం. సో విచ్ హెల్ప్ ద కంప్యూటర్ కనెక్టివిటీ అంటారు. లేకపోతే సింపుల్గా దీన్ని ఒక్కోసారి ఏమవుతారు అంటే ఈ వరల్డ్ వైడ్ వెబ్ అని వాడకుండా వాట్ ఈజ్ WWW అంటాడు. సో వీ కెన్ రైట్ ద అబ్రివేషన్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్, విల్ గెట్ 1 మార్క్స్. అండ్ ఇది ఒక ఎన్సైక్లోపీడియా, ఇది అరౌండ్ ద ఎర్త్ ఎప్పుడు మనకి అవైలబుల్గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 14th క్వశ్చన్, మెన్షన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్ కమ్యూనికేషన్ సిస్టంలో ఈ రేంజ్ గుర్తుపెట్టుకోవాల్సింది తప్పదు. సో ఈ 300 హెడ్జెస్ టు 3100 హెడ్జ్ వరకు ఆ రేంజ్ ఫ్రీక్వెన్సీ. అండ్ బ్యాండ్ విడ్త్ చూడండి వీటి ఎంత ఉండదు, ఈజ్ 2800 హెడ్జెస్ ఉండాలి బ్యాండ్ విడ్త్. సో ఇలా ఉంటేనే మనకు ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్పీచ్ సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ స్కైవేవ్ ప్రాపగేషన్. అబ్బా ఇది కూడా చాలా ఇంపార్టెంట్, సో నోట్ చేసుకోండి ఇది కూడా.
skywave propagation in the frequency of range 2 megahertz to అప్ టు 30 to 40 మెగాహెర్ట్జ్ లాంగ్ డిస్టెన్స్ వరకు కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటే దీన్ని ఏమన్నాలంటే స్కైవేవ్ ప్రాపగేషన్ అంటాం. సో ఇక ఈ స్కైవేవ్ ప్రాపగేషన్ గురించి కూడా మనకు చాలా డెప్త్గా వీడియో చేశాను, అది కూడా మీకు మన ఛానల్లో ఉంటుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ బేస్ చేసుకొని చూడండి. నెక్స్ట్ 16th క్వశ్చన్, మెన్షన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఐనోస్పియర్. మనకు ఐనోస్పియర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ ఏంటి అని డిస్కస్ చేస్తే అక్కడ రేంజ్ ఇస్తున్నాడు. సో ఈ రేంజ్ కూడా అవసరం లేదు, ఓన్లీ నేనేం చెప్తున్నానంటే డి పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్పియర్ ఒకటి, అండ్ ఈ పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్పియర్ ఒకటి, అండ్ F1 పార్ట్ ఆఫ్ మెసోస్పియర్ ఒకటి, అండ్ F2 పార్ట్ ఆఫ్ థర్మోస్పియర్ ఒకటి. ఈ రేంజెస్ను మీకు క్యాపబిలిటీ ఉంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. యూ డోంట్ రిమెంబర్ దిస్ వన్. ఈ 4 పాయింట్స్ రాయండి, యూ విల్ గెట్ 2 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్, డిఫైన్ మాడ్యులేషన్ వై ఈజ్ నెససరీ. సో మాడ్యులేషన్ ఎందుకు మనకు నెససరీ అని చెప్తాను. ఫస్ట్ మాడ్యులేషన్ డెఫినేషన్ చేసి ద ప్రాసెస్ ఆఫ్ కంబైన్ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని కలపడం ద్వారా మనం డెవలప్ చేసేదాన్ని మాడ్యులేట్ చేస్తున్నాం. సో ఈ మాడ్యులేట్ యూజెస్ ఏంటి, ఇక్కడ మనకు ఈజీ పాయింట్సే గుర్తుపెట్టుకోండి. టు రెడ్యూస్ సైజ్ ఆఫ్ యాంటీనా అండ్ టు ఇంక్రీజ్ ఎఫెక్టివ్ రేడియేటెడ్ పవర్ బై ద యాంటీనా, టు అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్ ఆఫ్ ట్రాన్స్మిటర్ అని చెప్పొచ్చు. లేదా ఇంకా మీకు పైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నా ఫస్ట్ పాయింట్ కూడా లో ఫ్రీక్వెన్సీ కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ ఏ లాంగ్ డిస్టెన్సెస్. లో ఫ్రీక్వెన్సీ ఉన్నది ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయదని చెప్తున్నారు. కాబట్టి ఇది మనకు ఈ యూజ్ అనేది అంటే మాడ్యులేషన్ అనేది యూజ్ చేయడం వల్ల మనకు లాంగ్ రేంజెస్ వరకు మనం ఈ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. 18th క్వశ్చన్. సో ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ ఉన్నది. AM యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, FM ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, అండ్ ఫేజ్ మాడ్యులేషన్ ఆల్సో వీ హ్యావ్. సో దిస్ ఈజ్ ఆల్సో కమ్యూనికేషన్ సిస్టమ్ని అస్సలు అవాయిడ్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. కాబట్టి ఇది మనం ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు, కాబట్టి వీ హ్యావ్ టు బీ ఫోకస్ ఆన్ మోర్. సో విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్స్లో ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ యూస్ చేస్తారని అడిగితే చెప్పొచ్చు వైర్లెస్ కమ్యూనికేషన్ ఆర్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్. దిస్ సింగిల్ లైన్ ఈజ్ మోర్ ఎనఫ్ టు గెట్ 2 మార్క్స్ యూ విల్ గెట్. ఓకేనా. సో నెక్స్ట్, what is the importance of Oersted experiment? We are entered into the moving charges and magnetism on lesson. So ఈ moving charges and magnetism on lesson లో Oersted experiment యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, when the current is passing through the conductor, magnetic field is produced around it. సో ఎక్కడైనా సరే మూవింగ్ ఛార్జెస్ డెవలప్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పిండు, ఆయన పేరే Oersted. ఆయన ఇంపార్టెన్స్ ఏంటంటే అలా మనకు డెవలప్ చేస్తూ మూవింగ్ ఛార్జెస్ అంటే ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లోకి వెళ్దాం. 21st క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ ఆఫ్ పోల్స్. వాట్ హ్యాపెన్స్ టు ద కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ ఆఫ్ పోల్. ఎట్ ద ఎర్త్ ఆఫ్ పోల్స్ ద కంపాస్ నీడిల్ క్యాన్ పాయింట్ అలాంగ్ ఎనీ డైరెక్షన్ ఇఫ్ నీడిల్ ఈజ్ ఓన్లీ కేపబుల్ ఆఫ్ మూవింగ్ ఇన్ హారిజెంటల్ ప్లేన్. హారిజెంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ గోయింగ్ టు బి 0 అయినప్పుడు మాత్రమే ఇలా మనకు కంపాస్ పోల్ అనేది ఎర్త్ పోల్స్ దగ్గర ఉన్నప్పుడు కంపాస్ నీడిల్ ఎలా ఉంటుందని చెప్తుంది. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ శాంపిల్. నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నటైజేషన్. సో యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఏంటంటే గుర్తుందా. సో దిస్ ఈజ్ యూనిట్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఆంపియర్ పర్ మీటర్. సో దిస్ ఈజ్ యూనిట్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్స్ కంటిన్యూస్ ఫ్రమ్ continuous closed loops అంటాం. why it is because it is monopoles do not exist, so magnetic fields magnetic lines from continuous closed loops అని చెప్తాం. నెక్స్ట్, what are the units of magnetic moment, magnetic induction and magnetic field అని చెప్తే వీటన్నిటికి యూనిట్స్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్కి రాసి ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ వస్తుంది చూడండి, ఆంపియర్ మీటర్ స్క్వేర్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఆర్ జౌల్స్ పర్ టెస్లా అని కూడా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక దానికి మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి చూద్దాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఇక్కడ చూస్తే టెస్లా మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కూడా టెస్లా అని యూజ్ చేస్తున్నాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అయినా టెస్లా రెండింటి సేమ్గా ఉంటాయి. సో నెక్స్ట్, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. సో హియర్ ఐఎమ్ గోన్ అండర్లైన్ దిస్ వన్. బోల్డ్గా రాసాను చూడండి, ఇక్కడ మీకు బోల్డ్గా రాసి మీకు ఇక్కడ ఒక పాయింట్ని అండర్లైన్ చేస్తున్నా. ఇది మనకు కంపల్సరీగా ఉండాలి. ద యాంగిల్ బిట్వీన్ the geographical meridian and magnetic meridian of the earth is called magnetic declination అని చెప్తున్నాం. సో నెక్స్ట్ వన్, మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ కూడా లేదా యాంగిల్ ఆఫ్ డిప్ అంటారు. వీటి గురించి మనకు అండర్లైన్ చేశాను. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద
యాంగిల్ మేడ్ బై ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ది ఎర్త్ ఎట్ ప్లేస్ ఆఫ్ హారిజంటల్ అని చెప్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు మనం. నెక్స్ట్, హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఇంటూ అన్ అమ్మీటర్. సో మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ అనేది అమ్మీటర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామని చెప్తే ఇక్కడ ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. బై కనెక్టింగ్ ఆఫ్ లో రెసిస్టెన్స్, ఐ అండర్లైన్ అండ్ బోల్డ్ లెటర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. బై కనెక్టింగ్ ఆఫ్ లో రెసిస్టెన్స్ ప్యారలల్ ఆర్ షంట్ రెసిస్టెన్స్ టు మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్, ఈ సర్క్యూట్ వేసేసేయండి, 100% you will get 2 marks. ఓకేనా. నెక్స్ట్, హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్. అంటే గాల్వానోమీటర్ని వోల్ట్ మీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు బి వోల్ట్ మీటర్ బై కనెక్టింగ్ ఆఫ్ హై రెసిస్టెన్స్ ఇన్ ఇట్. హై రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఆ గాల్వానోమీటర్ అనేది వోల్ట్ మీటర్లో కన్వర్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ సర్క్యూట్ వీ హ్యావ్ గివెన్. సి దిస్ సర్క్యూట్ మేము ఈజీగా డ్రా చేయొచ్చు. సో నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. వీటి చూడండి, అమ్మీటర్ వోల్ట్ మీటర్ ఏం చేస్తుంది. సో అమ్మీటర్ జనరల్ కరెంట్ మెజర్ చేస్తుంది, వోల్ట్ మీటర్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ కరెంట్ అండ్ ఇట్ ఈజ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ డిఫరెన్స్ ఒకటి రాసేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 38th క్వశ్చన్, ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ హ్యావ్ n turns a current I, what is the magnetic moment? సో వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ మూమెంట్? జస్ట్ డైరెక్ట్ రైట్ దిస్ ఈక్వేషన్ ఓన్లీ. మీకు ఇంకా అక్కడ రాయాలంటే n ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ అని చెప్పొచ్చు, అండ్ I ఈజ్ ద కరెంట్ అని చెప్పొచ్చు, అండ్ నెక్స్ట్ A ఈజ్ ద ఏరియా ఆఫ్ వైర్, లేకపోతే ఏరియా ఆఫ్ వైర్ కాయిల్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో సింపుల్గా అలా రాసుకోవచ్చు. మీరు ఆ వర్డ్స్ని డిఫైన్ చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓయిరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్? ఓయిరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్కి ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, వెన్ ద కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ద కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఇట్. ఆల్రెడీ రిపీట్ అయింది కదా, సో నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి చూసుకోండి ఓయిరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ గురించి. ఏ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 2200 volts into 2000. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్. యాక్చువల్లీ ఇక్కడ మీకు సొల్యూషన్ రాయాలి. సో ఇక్కడ మీకు సొల్యూషన్ మిస్ అయింది. సో ఎందుకంటే టైపింగ్లో రాలేదు, కొంచెం డిఫికల్ట్గా వచ్చింది, అందుకే మీకు ఇక్కడ అవైలబుల్ లేదు. సో ఒకసారి చూసుకోండి, దీని సొల్యూషన్ ఉంటుంది, లేదంటే మీకు ప్రొవైడ్ చేశాను, మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ టు 6 volts బెడ్ ల్యాంప్. ఇది కూడా చాలాసార్లు అడిగినండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వీఆర్ యూజింగ్. దిస్ ఈజ్ ఓన్లీ 2 marks క్వశ్చన్, సింగిల్ వర్డ్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఫినామినా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది యూజ్ చేస్తాం. మ్యూచువల్ ఇండక్షన్ ద్వారానే మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ రేషియో? దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ సెకండరీ వోల్టేజ్ అండ్ ప్రైమరీ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ కాయిల్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ కాయిల్స్. ఇక్కడ ఎన్ఎస్ అంటే పి అంటే ప్రైమరీ, ఎస్ అంటే సెకండరీ, తెలుసు కదా మనకు 2 ఉంటాయి. సో ఆ 2 స్టేజెస్లో మనకు ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేస్తుంది, ఇది ఒకసారి గుర్తు చేసుకోండి. నెక్స్ట్, వెన్ డస్ ఏ ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ హ్యావ్ మినిమమ్ ఇంపిడెన్స్? సో వెన్ డస్ ఏ ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ హ్యావ్ మినిమమ్ ఇంపిడెన్స్ అని చెప్తే, సో ఇట్ ఈస్ లో రెసిస్టెన్స్ కండిషన్. సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ఈజ్ మినిమమ్ ఎట్ రెసోనెన్స్ కండిషన్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్, write the expression for the reactance of an inductor and capacitor. వీటి రెండింటికి ఇండక్టర్ అని రాస్తున్నాం చూడండి. XL is nothing but ఇంపిడెన్స్ లేకపోతే రియాక్టెన్స్ అంటాం, ఈజ్ ఈక్వల్స్ టు ωL. అండ్ కెపాసిటర్స్కి వచ్చేసరికి XC ఈజ్ ఈక్వల్స్ టు 1/ωc అని రాస్తాం. ఈ 2 ఈక్వేషన్ డైరెక్ట్ రాసేసేయండి. ఇక్కడ ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అండ్ C అంటే కెపాసిటెన్సీ. సో 2 వాటి యొక్క డెఫినేషన్స్ ఒకవేళ చెప్పాలనుకుంటే అక్కడ చెప్పేయచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ AC EMF అండ్ కరెంట్ ఇన్ ద ప్యూర్ రెసిస్టర్? సో హియర్ మనకి ప్యూర్ రెసిస్టర్కి వాటికి మనకు డిఫరెన్స్గా మామూలుగా ఫేజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది అడుగుతున్నాడు. సో ఈ ఆన్సర్ రాసేస్తే సరిపోతుంది. 38th క్వశ్చన్, ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబుల్డ్, ఓకే, వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్? సో ఒకవేళ ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ డబుల్ అయితే వాట్ హ్యాపెన్ టు ద ఎనర్జీ అంటున్నాడు. సో జనరల్లీ మనం ఈ ఈక్వేషన్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. E ఈక్వల్ టు hc/λ, లేకపోతే E ఈజ్ ఈక్వల్స్ టు hν నుంచి వస్తుంది కదా. E ఈక్వల్ టు hν అంటే న్యూ అంటే c/λ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకు hc/λ వస్తుంది. సో రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఈజీగా ఇక్కడ ఓన్లీ ల్యాండా వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది అంటుంది కాబట్టి ఈ సింపుల్ కంపేర్ చేస్తే మనకు దిస్ రేషియో వి గాట్ E2 ఈజ్ ఈక్వల్ టు E1/2 టైమ్స్ అనేది, అంటే హాఫ్ ఆఫ్ ది టైమ్ అయిపోతుందని చెప్తున్నాం.
నెక్స్ట్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్ అంటున్నాడు. సో యూ కెన్ యూజ్ రాడార్ సిస్టమ్, మైక్రోవేవ్స్ అండ్ టు ఫైండ్ అవుట్ ద వెలాసిటీ ఆఫ్ మూవబుల్ బాల్స్ అండ్ వెహికల్స్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో మైక్రోవేవ్స్కి యూజెస్. నెక్స్ట్ మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ రాడార్. రాడార్ సిస్టమ్లో ఎందుకు యూజ్ చేస్తారంటే డ్యూ టు షార్ట్ వేవ్ లెంత్ అండ్ హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దే ఆర్ సూటబుల్ ఫర్ radar system also, so in aircraft navigation. Next to give uses of infrared rays. Infrared rays are used in infrared lamps lo use chestam, physical therapy lo use chestam, earth satellites lo use chestam, remote switches lo kuda use chestam. manaku remote lo untundi kada red color light, so dati kuda manam infrared rays le untayi. manaki inka కెమెరాస్ లలో కూడా యూజ్ చేస్తున్నారు. మనకు సీసీ కెమెరాస్లలో అక్కడక్కడ మనకు సీసీ కెమెరాస్లో చూస్తే మనకి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ 2 రెడ్ లైట్స్ బయటకు వస్తుంటాయి. ఈ 2 రెడ్ లైట్స్ ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేస్. ఇవి నైట్ టైం కూడా పిక్చర్ని క్యాప్చర్ చేస్తాయి కాబట్టి సో కెమెరాస్లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. డ్రా ద సర్క్యూట్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి సంబంధించిన సర్క్యూట్ డ్రా చేయాలంటే తెలుసు కదా మనకు. పిఎన్పి అంటే ఎలా ఉంటుంది, బేస్ నుంచి ఇక్కడ మనకు సర్క్యూట్ డ్రా చేసుకోండి. ఇలా బేస్ నుంచి ఇలా ఉంటే ఇది బేస్ అంటాం, ఇది ఎమిటర్ అంటాం, ఇది కలెక్టర్ అంటాం. సో పిఎన్పి ఈజ్ ద డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ ద బి. ఆ బేస్ ఉంటే దాన్ని పిఎన్పి అంటాం, ఒక్కసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఎన్పిఎన్ అంటే ఎలా ఉండాలి, మరి సేమ్ సిచ్యువేషనే కానీ మనం ఏం చేస్తామంటే సేమ్ బేస్ నుంచి ఇలా డ్రా చేసుకుంటే ఫాస్ట్గా చేస్తున్నాం. డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ ద బీసీ ఉంటుంది, ఎమిటర్ ఉంటుంది. దిస్ ఈజ్ ఎమిటర్ అండ్ దిస్ ఈజ్ అ బేస్ అండ్ దిస్ ఈజ్ కలెక్టర్. సో దీన్ని ఏమంటాం, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటాం. సో ఒకసారి చూసుకోండి, మీ బుక్లో ఉంటుంది. అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ యూనివర్సల్ గేట్స్. విచ్ ఆర్ యూనివర్సల్ గేట్స్ అంటే ఓన్లీ నాండ్ గేట్, నార్ గేట్స్ ఆర్ యూనివర్సల్ గేట్స్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద పిఎన్ జంక్షన్ డయోడ్, ఇది కూడా పిఎన్ జంక్షన్ డయోడ్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ హౌ ఈస్ ద బ్యాటరీ కనెక్టెడ్ టు ద జంక్షన్ డయోడ్, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని చెప్తున్నాడు. అది కూడా ఒకసారి రాసేయండి, పీ రీజన్ ఏమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది చూడండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఇస్ 30 cm. వేర్ షుడ్ బి ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్. దీనికి కూడా సేమ్ 1/v + 1/u = 1/f ఫార్ములా యూజ్ చేస్తూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద క్యాథోడ్ రేస్. క్యాథోడ్ రేస్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. క్యాథోడ్ రేస్ ఆర్ స్ట్రీమ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్. ఫాస్ట్ మూవింగ్ నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా, నోట్ దిస్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ డిడ్ మెల్లికాన్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్డ్. ఇది అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. Q = NE రాసాం కదా, +or-NE అనేది మనకి ఇక్కడ నుంచి వచ్చిన ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చింది, అంటే మెల్లికాన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చింది చెప్తున్నాం. అంటే ఛార్జ్కు క్వాంటైజేషన్ ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్. 50th క్వశ్చన్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఈజ్ బేస్డ్ ఆన్ NIAB. ఓకే, N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ I ఈజ్ అ కరెంట్, A ఈజ్ ఏరియా ఆఫ్ వైర్ అండ్ B ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని చెప్తాం. సో ఇవన్నీ మనకు ఓవరాల్గా ఈ 50 క్వశ్చన్స్ మనకి కంప్లీట్గా 100% మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సింగిల్ వర్డ్ ఆన్సర్స్ కూడా మనం డిస్కషన్ చేసాం. సో కంపల్సరీగా మీకు దీనికి సంబంధించిన PDF అనేది మేము మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అయ్యేటట్టు, ఈ వీడియో హైలైట్ అయ్యేటట్టు చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.